ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి 79వ రోజు. గత సెప్టెంబర్ 2వ తారీఖు నుండి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కూటములు జరుగుటకు దేవుడు కృపను అనుగ్రహించాడు. నిన్నటికి 78 రోజులు పూర్తి చేసుకోవటానికి దేవుడు సహాయం చేసినందుకు, ప్రతిరోజు తన వాక్యము ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్న ప్రతి మార్గమును బట్టి మన 2 చేతులు పైకెత్తి ఆ దేవాతి దేవునికి యేసు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 14వ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. స్తోత్రం చెప్దామా? మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు. ఆ క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆ క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి అనగా క్రీస్తు నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, సర్వ శరీరము చక్కగా ఏమై ఉన్నదంట? అమర్చబడి, తనలో ఉన్న అంటే క్రీస్తులో అమర్చబడి ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేస్తుందంట? పని చేయుచుండగా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అవి అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగుటకు శరీరమునకు అభివృద్ధి కలగ చేసి కొనుచున్నది. స్తోత్రం చెప్దామా? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. సంఘము ఆయన శరీరముగా పిలువబడుతున్నది. క్రీస్తు, నన్ను చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడుతుంది. సర్వ శరీరము క్రీస్తులో నుండి చక్కగా ఏమై ఉన్నదంట? అమర్చబడి. ఇప్పుడు నన్ను చూడండి, నా శరీరము ఎక్కడ ఏ అవయవాన్ని దేవుడు అమర్చాడో అక్కడ ఆ అవయవములను చక్కగా అమర్చాడు. ఈ ముక్కు ఇక్కడ కాకుండా ఇక్కడ ఏదైనా పెట్టుంటే ఒకవేళ నా ముఖము అందంగా ఉండేది కాదు. నోరు ఇక్కడ కాకుండా ఇక్కడెక్కడైనా దేవుడు అమర్చి ఉంటే ఒక అందంగా ఉండదు. చూడు, చక్కగా ముక్కు ఎక్కడ అమర్చాలనో అక్కడ అమర్చాడు.
2 కన్నులు ఎక్కడ అమర్చాలనో అక్కడ అమర్చాడు. 2 చెవులు ఎక్కడ అమర్చాలనో అక్కడ అమర్చాడు. ప్రతిదీ కూడా మన శరీరములో దేవుడు అవయవములను చక్కగా అమర్చాడు. మనం కాదు అమర్చింది, ఎవరు అమర్చారంట? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నన్ను కన్నది మా అమ్మగారు, కానీ ఈ శరీరములో అవయవాలను అమర్చింది ఎవరంట? దేవుడు. దేవుడు చక్కగా అమర్చాడు. దేవుడు చక్కగా ప్రతి అవయవములను శరీరములో ఎక్కడ అమర్చాలనో దేవుడు తన జ్ఞానముతో అమర్చాడు. అదేవిధంగా శరీరము, క్రీస్తు యొక్క శరీరము సంఘముగా పిలువబడుతుంది. ఈ శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నట్లుగా క్రీస్తు శరీరము సంఘముగా పిలువబడుతుంది. ఆ సంఘములో మనమందరము క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా మనము అమర్చబడిన ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరములో ఏమై అమర్చబడి ఉన్నారు? అవయవం. ఇప్పుడు నా శరీరం అంతటా కలిసి ఆయన శరీరములో ఒక్క అవయవముగా అమర్చబడ్డది. దీని గురించి పౌలు చక్కగా చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యము 15వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 6 వాక్య భాగము 15. ఇక్కడ చూడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? స్తోత్రం చెప్దామా? నన్ను చూడండి. ఇప్పుడు మన దేహములు క్రీస్తునకు ఏమై ఉన్నదంట? అవయవములు. అంటే నా దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నది. ఇక్కడ చూడు, నా చెయ్యి, నా వేళ్ళు ప్రతిదీ నాకు అవయవాలుగా ఉన్నాయి. నేను వాడుకోవటానికి దేవుడు ఈ శరీరములో అవయవాలను చక్కగా అమర్చాడు. అలాగనే మన దేహములను క్రీస్తు శరీరములో దేవుడు చక్కగా అవయవాలుగా ఏం చేశాడంట? అమర్చాడు. మన దేహములు క్రీస్తునకు ఏమై ఉన్నది? అవయవాలుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5. ఇక్కడ చూడు, మనము 30వ వాక్యం, 30వ వాక్యంలో 2వ లైను, మనము క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నామంట. స్తోత్రం చెప్దామా? మనం ఏమై ఉన్నామంట? క్రీస్తు శరీరమునకు మనమందరం ఏమై ఉన్నాము? కాబట్టి నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరము ఆయన శరీరములో ఏమై ఉన్నాము? అవయవాలుగా ఉన్నాము. నేను క్రీస్తు శరీరములో ఒక అవయవం, మీరు క్రీస్తు శరీరములో ఒక అవయవం. మనమందరము క్రీస్తు శరీరములో ఏమై ఉన్నామంట? అవయవాలై ఉన్నాం. కొరింథీకి రాసిన 1 పత్రికలో మరలా 12వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి చదువుతాను చూడు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఒక శరీరము అనేది ఒకటే, కానీ ఆ ఒక్క శరీరములో ఒక అవయవం ఉన్నదా? అనేకమైన అవయవాలు ఉన్నాయా? అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో,
ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిషము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకటే, అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నన్ను చూడండి, నా శరీరము ఒకటే, నా బాడీ ఒకటే, కానీ ఈ శరీరములో కొన్ని వందల అవయవాలు ఉన్నాయి. శరీరము ఒకటే, కానీ కొన్ని వందల అవయవాలు ఈ శరీరములో అమర్చబడి ఉన్నాయి. ప్రతి అవయవము తన పని తాను చేయుట వలన ఈ శరీరము ఆరోగ్యముగాను బలముగాను క్షేమముగాను అభివృద్ధి పొందుద్ది. ఈ శరీరములో కొన్ని వందల అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవమునకు దేవుడు తన పరిమాణము చొప్పున పనిని అప్పగించాడు. ఇప్పుడు చూడండి, కొన్ని వందల ఎముకలు ఉన్నాయి, అవి కూడా అవయవాలు. మెదడు అదొక అవయవం, మెదడులో ఎన్నో పార్ట్ ఉంది. నరాలు అవయవాలే. రక్తము ప్రవహించు పైపులు అవి కూడా అవయవాలే. కిడ్నీలు, లివర్, గుండె, కంటికి కనబడుతున్న అవయవాలు ఉన్నాయి. మన కంటికి కనబడని అవయవాలు కూడా ఈ బాడీలో దేవుడు అమర్చాడు. ఇంతకు ఈ అవయవాలన్నిటిని దేవుడు ఈ ఒక్క శరీరములో ఎందుకు ఇన్ని అవయవాలను అమర్చాడు అంటే, శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఏమవుటకు, అభివృద్ధి అవుటకు. ఈ చెయ్యి కానీ వేళ్ళు కానీ కన్ను కానీ ముక్కు కానీ ప్రతిదీ కూడా ఈ శరీరము మేలు కొరకు దేవుడు వీటిని ఈ శరీరములో అమర్చాడు. ఒకవేళ ఈ చెయ్యి అనే అవయవమే నాకు లేదు అంటే ఖచ్చితంగా నేను కొంత ఇబ్బంది పడవలసినది. 2 కాళ్ళు నాకు లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాను నడవటానికి. 2 కన్నులు లేకపోతే ఇబ్బంది పడతాను. కాబట్టి ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఇంపార్టెంట్, ప్రతి అవయవము ప్రాముఖ్యమైనది. దేవుడే ఈ శరీరము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ అవయవాలన్నిటిని చక్కగా అమర్చాడు. అది మాత్రమే కాదు, ఈ అవయవాలన్నీ కూడా తన పని చేయునట్లుగా ఏం చేశాడంటే దేవుడు అమర్చాడు. ఇందులో అవయవాలు కలిసి ఒక శరీరముగా పిలువబడుతుంది. అలాగనే సంఘం అనేది క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. గుర్తుపెట్టుకోండి, సంఘము అనగా క్రీస్తు శరీరము. ఆ శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క విశ్వాసి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క అవయవము ఒక్కొక్క విశ్వాసి. ఒక విశ్వాసి యొక్క దేహము, నన్ను చూడండి, ఒక విశ్వాసి యొక్క దేహము క్రీస్తునకు ఏమై ఉన్నదంట, ఒక అవయవమై ఉన్నది. అర్థమైందా? నీ దేహమంతటా కలిపి ఆయన శరీరములో ఏమై ఉన్నది, ఒక అవయవం. కానీ
నువ్వు ఏ అవయవానికి చెంది ఉన్నావో అది నువ్వు కనిపెట్టాలా. అర్థమైందా? దేవుడు నీ దేహమును క్రీస్తు శరీరములో ఒక అవయవముగా ఉంచాడు. నువ్వు క్రీస్తు శరీరములో ఏ భాగానికి చెందిన అవయవమో నువ్వు కనిపెట్టి ఆ పని నువ్వు చెయ్యాలా. నా మాట అర్థమైందా మీకు? నా మాట అర్థమైందా? క్రీస్తు శరీరములో మీ దేహము ఏమై ఉన్నది? ఒక అవయవమై ఉన్నది. ఆయన శరీరములో నువ్వు ఏ భాగానికి చెందిన అవయవమో నువ్వు దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు తెలుసుకొని నీ పనిని నువ్వు క్రమముగా చెయ్యాలి. ఇప్పుడు చూడు, ఒకవేళ నేను తెలుసుకున్నాను క్రీస్తు శరీరములో నేను ఏ భాగానికి చెంది ఉన్నానో నాకు తెలుసు. ఎందుకంటే ఒక చెట్టు దాని పండు వలన ఆ చెట్టు ఏమిటో మనకు తెలుస్తుంది. ఒక చెట్టు ఆ చెట్టుకు కాసే ఫలమును బట్టి ఆ చెట్టు అంటే ఏంటో మనం తెలుసుకోగలం. అలాగనే నువ్వు చేసే పనిని బట్టి, నీ పనిని బట్టి క్రీస్తు శరీరములో నువ్వు ఏ భాగానికి చెందిన అవయవమో నువ్వు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నిన్నటి దినం నేను చెప్పాను, సంఘములో 5 నాయకత్వము దేవుడు నియమించాడు. 1 అపోస్తులులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఈ 5 నాయకత్వములలో నేను కనిపెట్టినది, నాలో ఉన్నది ఏంటంటే, 1 ఉపదేశించటం, టీచింగ్ చేయటం. 2 కాపరి, పాస్టర్ని. 3 దేవుని పక్షముగా ఉండి దేవుని ప్రజలను హెచ్చరించటం, గద్దించటం. ప్రభు బయలుపరిచే ఆ మాటలను నేను విని ఆ మాటలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు నేను తెలియపరచటం అంటే ప్రవక్త. ఈ 3 పనులు నాలో కనబడుతుంది. ఈ 3 పనులు నాలో కనబడుతుంది. కాబట్టి ఆ 3 నాయకత్వములు నాలో ఉన్నదని నేను తెలుసుకున్నాను. సరే, క్రీస్తు శరీరములో నేను ఏ అవయవమునకు చెందినవాడను? నేను తెలుసుకున్నది నోటి భాగమునకు నేను చెందినవాడను. అంటే క్రీస్తు శరీరములో నేను ఒక నోరై ఉన్నాను. నేను ఒక నోరు. ఆయన శరీరములో నేను ఒక నోటికి చెందిన అవయవం. నేను ఒక నోరుగా ఉన్నాను. ఎందుకంటే నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడుతుంది. నా పని ఎక్కువగా మాట్లాడటం. నా పని ఎక్కువగా నా నోటితో ప్రసంగించటం, నా నోటితో ఉపదేశించటం, నా నోటితో విశ్వాసులను గద్దించటం, నా నోటితో విశ్వాసులను హెచ్చరించటం, నా నోటితో విశ్వాసులను సరిచేయటం. నేను ఏ అవయవమో ఆ పని నాలో కనబడుతుంది. ఒక మిక్సీ ఉంది. మీ అందరికీ తెలుసు మిక్సీ ఏ పని కొరకు ఉపయోగిస్తారు మీకు తెలుసు. ఆ పని కొరకు తప్ప వేరే పని కొరకు ఉపయోగిస్తే మిక్సీ పాడవుతుంది. అలాగనే ముక్కు దేని కొరకు ఉపయోగిస్తారో మీకు తెలుసు.
ముక్కు గాలి పీల్చుటకును గాలి వదులుటకును, సువాసన పీల్చుటకును, దుర్వాసన, సువాసన, వీటిని తెలుసుకొని వేటిని పీల్చాలనో వేటిని పీల్చకూడదో ఇవన్నీ ముక్కు ద్వారా మనం చేసే పనులు. అలా కాకుండా ముక్కుతో మనం అన్నం తినాలంటే జరగదు. ముక్కు తన పని తాను చెయ్యాలి. కన్ను చూడటానికి, అందాన్ని చూడటానికి, సౌందర్యాన్ని చూడటానికి, ఈ ప్రపంచములో ఉన్న అందసందాన్ని చూసి అనుభవించటానికి. ఈ కన్ను లేకపోతే ఈ ప్రపంచము అందంగా ఉండటము మనకు తెలియదు. మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళకు ఎటువంటి ఎదురు దెబ్బలు, రాతి దెబ్బలు, ముళ్ళు ఇటువంటి గుచ్చుకోకుండా, తగలకుండా ఈ కన్నులు చూసి నీ శరీరాన్ని వేరే మార్గములో తీసుకెళ్తుంది. కన్ను గైడెన్స్ కొరకు. నువ్వు తెలుసుకోవలసినది ఏమిటంటే, శరీరములో నువ్వు ఏ భాగానికి చెందిన అవయవము. మీరు అడగవచ్చు, నేను ఎలా తెలుసుకునే, నాకు చదువు లేదు. సింపుల్, నీ పనిని బట్టి. అందుకే నేను చెప్తున్నా, పని చేసేటప్పుడే నీకు ఏ పని వచ్చు, నీకు ఏ పని రాదో నీకు తెలుస్తుంది. పని చేస్తేనే కదా, పరిచర్య చేస్తేనే కదా, పని జరిగిస్తేనే కదా నీకు ఏ పని వచ్చు, ఏ పని రాదో నీకు అర్థమైపోతుంది. కొంతమందికి పాడుతూ ఉంటారు, చక్కగా పాటలు పాడతారు. వారు పాడుతుంటే వినబుద్ధి అవుతుంది. వారి పాటలు వింటుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన పని ఏంటంటే పాటలు పాడే పని. సో దేవుడు నీకు పాటలు పాడే పని ఇచ్చాడు అని నువ్వు నమ్మి ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలా. అర్థమైందని చెప్పేది. ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలా. దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించటం, పాటల ద్వారా ఆరాధించటం, పాటల ద్వారా ఘనపరచటం, దాని కొరకు నువ్వు సమర్పించుకోవాలా. పని ఉంటుంది. నేను ఈరోజు పనికి రాను, పనికి వస్తే రూపాయి వస్తుంది, అయినా నేను రాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలా, నేను పాటలు పాడాలా. నువ్వు లేకపోతే పాడేవాళ్ళు లేరా? ఉన్నా లేకపోయినా దేవుడు నాకు ఇచ్చిన పని. నేను క్రీస్తు శరీరములో ఏమై ఉన్నాను? పాటలు పాడే అవయవం. అంటే పాటలు పాడటానికి కూడా నోరే కదా. సో నేను ఒక నోరై ఉన్నాను కనుక నేను వెళ్ళాలి. నా పని అది, నా డ్యూటీ అది. క్రీస్తు శరీరములో, క్రీస్తు సంఘములో నేను పని చేయటానికి నేను వెళ్ళాలి. మీకు ఏదైనా డబ్బులు ఇస్తారా? డబ్బుల కోసం కాదు. దేవుడు మమ్ములను క్రీస్తు శరీరములో పాటలు పాడటానికి ఒక అవయవముగా అమర్చాడు గనుక, నన్ను అమర్చిన ఆ స్థలానికి తగినట్లుగా నమ్మకంగా ఉండటానికి నేను పాటలు పాడి తీరాలి. కొంతమంది బైబిల్ స్టడీ చేస్తారు, కొంతమంది వాక్యం చెప్పగలరు, ఉపదేశం చేయగలరు. కొంతమంది సంఘములో ఎవరైనా తప్పు మార్గములో వెళ్తే ఖండించటం, అది కూడా ఒక పని, అదొక అవయవం. లీడర్షిప్గా ఉండటం, నాయకత్వం ఉండటం, 10 మందిని చర్చికి తీసుకురావటం. చెప్తున్నా, చర్చికి 10 మందిని తీసుకురావటం కూడా ఒక పని. తీసుకురావటానికి కొంతమంది ఏం చేస్తారంటే, వారి సొంత డబ్బులను ఖర్చు పెట్టి కూడా విశ్వాసులను చర్చికి ఏం చేస్తారంట? తీసుకొస్తారు. పని ఏంటి అది? అలా అయితేనే చర్చిలు ఎదుగుతాయి. మీరు టీవీలో చూడండి, 100 మంది 1000 మంది కనబడుతున్నారు. మీరు చూసిన వెంటనే 100 మంది 1000 మంది ఊరికినే రారు అక్కడ. దాని కొరకు కొన్ని 100 మంది విశ్వాసులు వారి వెనకాల ఉండి పని చేస్తారు. కొంతమంది అయితే వారి యొక్క ధనమును ఖర్చు పెడతారు.
వారి ఆస్తిని ఖర్చు పెడతారు. యేసు ప్రభు కాలములో స్త్రీలు తమ ఆస్తితో యేసు ప్రభుకు పరిచర్య చేశారంట. ఎవరంట? స్త్రీలు వారి ఆస్తితో ఆయనకేం చేశారంట? పరిచర్య. చూసారా? నేను అబద్ధం చెప్పాల, బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. స్త్రీలు తమకు కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారము లేక పరిచర్య చేశారు. హైదరాబాదులో పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి. ఒక ఆదివారం రోజు మాత్రమే బయట విశ్వాసులు కలుసుకుంటారు. మిగతా మీటింగ్ అంతా సీక్రెట్గా జరుగుతాయి. అక్కడ అగ్రిమెంట్ ఉంటుంది. దైవజనుడు చెప్తాడు, ఇదిగో వచ్చే 2025 సంవత్సరములో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క స్థలములో మీటింగ్ పెట్టాలా, ఒక్కొక్క మీటింగ్ కొరకు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది. వీటిలో మీ వంతు, మీరు వ్యాపారం చేస్తున్నారు, పనికి వెళ్తున్నారు, మీ వంతు ఒక మీటింగ్ ఖర్చు ఎవరు భరిస్తారు? లేకపోతే పాంప్లెట్ ఖర్చులు. అప్పుడు కొంతమంది అంట, ఆ మీటింగ్ ఎంత ఖర్చు అవుతుందో నా తరపున నేను ఇస్తాను, స్టేజ్కి నేను ఇస్తాను, మైక్ సెట్కు, లేక ఆ మీటింగ్ మొత్తానికి ఎన్ని లక్షలైనా మేము భరిస్తాం. అలా చెయ్యటం వలన మీటింగ్లు జరుగుతున్నాయి, చర్చిలు అభివృద్ధి అవుతుంది. కొన్ని వేల మంది, వందల మంది ప్రజలు చర్చిలోనికి వస్తున్నారు. మనం ఏ పని చెయ్యకుండా జస్ట్ ఇక్కడికి రావటం, వినటం, వెళ్ళటం వలన సంఘం అంట, అంటే క్రీస్తు యొక్క శరీరం అంట క్షేమాభివృద్ధి కలిగి ఎదగదు. మన చర్చిలో ఉన్న వీక్నెస్ చెప్పమంటారా? మన చర్చిలో ఉన్న వీక్నెస్ ఏంటంటే, మన చర్చిలో ఉన్నవారు ఎక్కువగా బయటికి వెళ్ళి మన చర్చిలో చెడు జరుగుతున్నట్టుగా మన చర్చి గురించి చెడుగా ప్రచారం చేయటం, పాస్టర్ గారి గురించి ప్రచారం చేయటం. మీరు అనుకుంటారు అలా చేయటం వలన నా పేరు చెడిపోతుంది, చర్చి ఎదగదు, కానుకలు రాదు, అందువలన వీరు ఇబ్బంది పడతారు. దేవుడంట చెడ్డవాళ్ళ మీదను మంచి వాళ్ళ మీదను వర్షాన్ని కురిపిస్తాడు, సూర్యుని ఉదయింపజేస్తాడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు. కానీ ఇలా ప్రచారం చేయటం వలన ఆయన శరీరము ఈ ప్రాంతములో క్షేమాభివృద్ధి కలిగి ఎదగటానికి మనం చేసే ప్రచారం అంట అడ్డుగోడగా ఉంటుందంట. నా మాట అర్థమైంది మీకు? సో ఎవరి శరీరం ఎదగటానికి ఇబ్బంది అవుతుంది? క్రీస్తు శరీరం. అంటే మీరు ఎవరికి విరోధంగా పని చేస్తున్నారు? అది తెలియకనే. మీరు అనుకుంటారు పాస్టర్ గారిని బ్యాడ్ చేస్తే జనాలు రారు, తగ్గిపోతారు. జనాలు తగ్గిపోతే కానుకలు తగ్గిపోతాయి, పాస్టర్ గారికి తిక్కనుగుద్ది. పొరపాటు. పాస్టర్ గారికి ఎప్పుడు తిక్కనగదు. ఎందుకంటే ఆయన ఆరాధించే దేవుడు అంట మంచి వాళ్ళ మీద ఏం కురిపిస్తాడంట, చెడ్డ వాళ్ళ మీద ఏం చేస్తాడంట. ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు తన బిడ్డను. కానీ ప్రాబ్లం ఏంటంటే సంఘము ఎదగటానికి మన వాళ్ళు చేసే ఆ ప్రచారము డిస్టర్బ్ అవుతుంది. ప్రచారం చేసేవాళ్ళు అభివృద్ధి ఎవరు? మీరు చూడండి. ఒక ఆయన అంటా ఉంటాడంట, చిన్న చూపు చూస్తున్నాడు, గర్వం పెరిగింది. ఎప్పుడైనా అర్థం చేసుకుని, గర్వం పెరిగిన వాడికి నాశనం వస్తుంది. మరి నాకు గర్వం పెరిగితే ఇదంతా ఏమవ్వాలా? నాశనము. ఇదంతా అభివృద్ధి అవుతుందంటే అర్థమైంది నేను చెప్పింది? ఇది అభివృద్ధి అవుతుందంటే ఇక్కడ గర్వం ఉందా, గర్వం లేదా? లేదు. తన్ను తాను తగ్గించుకొని రావటానికి ఇబ్బంది పడుతున్నాడంటే దేనిని గర్వం అంటారు? చెప్పండి, మాట్లాడండి. దేనిని గర్వం అంటారు? తన్ను తాను తగ్గించుకొని ఇక్కడికి రావటానికి ఇబ్బంది పడుతున్నాడంటే అతనిలో ఏముందని అర్థం? అది ఇగో అంటారు దాన్ని. నేను రాను, దాన్ని ఇగో అంటారు, దాన్నే గర్వం అంటారు, దాన్నే అహంకారం అంటారు.
ఒక టీచర్ అన్నప్పుడు పిల్లలను గద్దిస్తారు, పిల్లలను కొడతారు. నన్ను కొట్టారు, నన్ను గద్దించారు, నేను రాను అంటే దాన్ని ఏమంటారు? గర్వం అంటారా, తగ్గింపు అంటారా? గర్వం అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గర్వము నాశనానికి ముందు నడుస్తుందంట. అవమానము అహంకారానికి ముందు వస్తుందంట. చెప్పండి, అవమానము దేనికి ముందు వస్తుందంట? అహంకారానికి ముందు వస్తుంది. అహంకారము వెంబడి అవమానము వచ్చును. మరి వీళ్ళందరూ ఎందుకు పాడవుతున్నారంటే ఈగో. మీరు చూడు, మన చర్చికి వస్తున్న వాళ్ళు కొంతమంది కనబడట్లా. వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎందుకు చర్చికి రావట్లేదు మీరు ఆలోచించట్లేదు, మీరు అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పుగా మాట్లాడితే నేను గద్దిస్తాను. నువ్వు ₹1,00,000 ఇచ్చావనుకో, ఖచ్చితంగా నేను గద్దిస్తా. కరెక్ట్గా ఉంటే ఏమీ లేదు. నువ్వు కరెక్ట్గా గుడికి రాకుండా కానుకలు మాత్రం ఇస్తూ నేను గుడికి రాను, కానుకలు ఇస్తా అంటే ఖచ్చితంగా గద్దిస్తా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి అవసరమైనప్పుడు నేను ఇస్తున్నాను కదా, నాకు టైం ఉంటే వస్తాను, టైం లేకపోతే రాను. కానీ బైబిల్ నాకు చెప్పేది ఏంటంటే, బలులు అర్పించుకొనుట కంటే మాట వినుట. ఎవరి మాట? దైవజనుని మాట వినుట శ్రేష్టము. ఎందుకంటే దేవుడు దైవజనుని ద్వారా చెప్తాడు. నన్ను గద్దిస్తాడా, నన్ను హెచ్చరిక చేస్తాడా, నేను రాను. ఇది గర్వం అంటారా, తగ్గింపు అంటారా? దావీదు ఒక రాజు. అతను అనుకుంటే ఎంతమంది ఆడవాళ్ళతో అయినా వ్యభిచారం చేయగలడు. అడిగే నాదుడు ఎవడు లేడు. రాజు అతను. రాజు అంటే ఎవరి భార్యనైనా తీసుకురావచ్చు, ఎవరినైనా ఉంచుకుంటాడు, వాడి ఇష్టం అది. కానీ దైవజనుడు వచ్చి నువ్వు తప్పు చేశావు, దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు తప్పు చేశావు, వేరే వారు భార్యను తీసుకొచ్చి భార్యగా ఉంచుకున్నావు. తప్పు అనగానే దావీదుకున్న పవరు, అధికారం, ఆస్తి, వాటిని బట్టి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక దైవజనుడు, నువ్వు ఎంతరా, ఇతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి తలకాయ తీసేయాలంటే ఎవడైనా తీసేస్తాడు. కానీ అన్నాడా దావీదు? తన్ను తాను ఏం చేసుకున్నాడంట? అది ఫిలిప్ భార్యను హేరోదు ఉంచుకున్నాడు. ఎవరి భార్యను? ఫిలిప్ భార్య. హేరోదు సహోదరుని భార్యను హేరోదు ఉంచుకున్నాడు. అతని పేరు వచ్చి ఫిలిప్ అంట. ఈ వార్త దైవజనుడికి వినపడ్డది. వెంటనే హేరోదు దగ్గరికి వచ్చాడు. హేరోదు ఎవరు? రాజు. హేరోదు మహారాజు. డైరెక్ట్గా దైవజనుడు హేరోదు మహారాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు చేయటం తప్పు. హేరోదును ఆయన ఉంచుకున్న ఆమెను ఇద్దరిని ఏం చేశాడంట? గద్దించాడు. హేరోదు భయపడుతున్నాడు కానీ ఆయన ఉంచుకున్న ఆవిడ మాత్రం ఏమవ్వట్లేదు, భయపడట్లేదు. హేరోదుకు భయం వచ్చింది. దైవజనుడు కదా, దైవజనుడు గద్దిస్తున్నాడు. హేరోదు భయపడ్డాడు. కానీ ఆడది భయపడలా. నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు ఆఫ్టర్ ఆల్ అరణ్యములో, అడవిలో చర్మాన్ని కప్పుకొని తేనె త్రాగుతూ మిడతలు తింటూ అడవిలో కాలాన్ని గడిపేవాడు నువ్వు మమ్ములను హెచ్చరిస్తావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నువ్వెంత? ఇప్పుడు చెప్పు, ఇది తగ్గింపు అంటారా, గర్వం అంటారా? ఒక దైవజనుడు హెచ్చరించినప్పుడు హేరోదు మహారాజే సైలెంట్ అయ్యాడు. కానీ ఆయన ఉంచుకున్న హేరోదియ ఆవిడ గర్వంగా మాట్లాడుతుంది. ఆ రోజు నుంచి లోపల ఒక పగ పెట్టుకుంది. అవకాశం దొరికినప్పుడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను తలను ఏం చెయ్యాలా? నరికేయాలా.
ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త. ఆయన పని ఏంటంటే దేవుని పక్షముగా ప్రజలను నీతి మార్గములో నడిపించటం. ప్రజలు రాంగ్ రూట్లో వెళ్తే ప్రవక్త గద్దిస్తాడు, భయపడడు ప్రవక్త ఎప్పుడు కూడా. ఆయన పని ఆయన చేస్తున్నాడు. దానికి గర్విష్ఠురాలుగా ఈవిడ తిరగబడుతుంది. హేరోదు మహారాజు యొక్క పుట్టినరోజు వచ్చినప్పుడు ఈ హేరోదియ కుమార్తె నాట్యమాడింది. ఆ నాట్యాన్ని చూసి ఈ హేరోదు మహారాజు మురిసిపోయాడు, సంతోషపడ్డాడు. ఆ పాపను దగ్గర తీసుకుని, చక్కగా నాట్యమాడావు, నీకేం కావాలని అడుగు, అవసరమైతే నా రాజ్యములో సగం కావాలన్నా నేనేం చేస్తాను, ఇస్తానన్నారు. రాజ్యములో సగం. ఆల్రెడీ హేరోదియ హృదయంలో ఒక పగ ఉంది. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఏంటి అవకాశం? ఆ దైవజనుని యొక్క తలను ఏం చేయాలా, నరికి చంపేయాలా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది. బైబిల్లో ఉంది కదా, నీతిమంతులు ఇంటి యొద్ద భక్తిహీనులు పొంచి ఉంటారంట. అవకాశం దొరికినప్పుడు నీతిమంతులను చంపటానికి. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. నీతిమంతుల యొక్క ఇంటి ముందు భక్తిహీనులంట పొంచి ఉంటారు బాణము వేయటానికి. ఆ విధంగానే ఈవిడ ఆ నీతిమంతుడైన బాప్టిజమిచ్చే యోహాను గారు తలను నరకటానికి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తుంది. ఇప్పుడు రాజుగారు ఏమన్నారు, నీకేం కావాలనో అడుగన్నాడు. దానిని అవకాశంగా తీసుకుని ఆ పాపను పిలిచి చెవులో చెప్తుంది, ఏమీ అడగవద్దు, ఒక్కటి మాత్రం అడుగు. తల్లి డైరెక్షన్ ఇస్తుంది కూతురికి. ఏమని? బాప్టిజమిచ్చే యోహాను తలను నరికి ఒక వెండి పళ్ళెములో పెట్టి ఇవ్వమని అడుగు. తల్లి డైరెక్షన్ ప్రకారంగా ఆ పాప నేరుగా రాజు దగ్గరికి వెళ్తే, మహారాజు నాకేమొద్దు, ఇదిగో బాప్టిజం ఇచ్చే యోహాను గారు తలను నరికి ఆ తలను ఒక వెండి పళ్ళెములో పెట్టమన్నాడు. షాక్ అయ్యింది ఆయన. ఎందుకంటే బాప్టిజం ఇచ్చే యోహాను ఒక ప్రవక్త, ఆ రోజులో గొప్ప ప్రవక్త. ఆయనకు ఏదైనా హాని చేస్తే యూదులు నా మీద తిరగబడతారని భయపడ్డాడు. కానీ ఒక రాజు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చకపోతే ప్రజలు హేళన ఎగతాళి చేస్తారు. కాబట్టి ఏమైనా కానీ నా మాట ఇచ్చినట్లుగా నా మాటను నెరవేర్చుకోవటం మంచిదని అక్కడ ఉన్న సైనికులను పిలిచి యోహాను గారిని అరెస్ట్ చేయమన్నాడు. ఆయన తలను నరకమన్నాడు. ఆ తలను ఒక వెండి పళ్ళెములో పెట్టి తీసుకురమ్మన్నాడు. వారు అలాగనే చేశారు. ఆ తలను నరికి ఆ తలను వెండి పళ్ళెములో పెట్టి తీసుకొచ్చి ఆ పాపకి ఇచ్చినప్పుడు ఆ పాప ఆ వెండి పళ్ళెాన్ని ఆ తలతో తీసుకెళ్ళి తల్లికి ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, గర్వము దైవజనునిక, హేరోదిక? గర్వం అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీరు అనుకుంటారు గద్దిస్తుంటే వాళ్ళ గర్వం ఉంది, తప్పును ఎత్తి చూస్తే వాళ్ళకి కాదు. గద్దించే వాడిలోనే ప్రేమ ఉంటుందంట. గద్దించే వాడిలోనే ప్రేమ ఉంటుంది. నీ మీద ప్రేమ ఉన్నాడు నిన్ను గద్దిస్తాడు, నీ తప్పును ఎత్తి చూపుతాడు. ఎందుకు? నువ్వు బాగుపడటానికి, నువ్వు బాగవటానికి. వైద్యం చూడండి, ఒక సీము గడ్డ వచ్చిందనుకో, పైన శుభ్రం చేస్తారు కొంతమంది, పైన శుభ్రం చేస్తారు. అప్పుడు పైనే బాగుపడుతుంది. మరలా ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళా లోపల నుంచి సీము తన్నుకొని బయటికి వస్తుంది. నీకు అనిపిస్తుంది ఈ డాక్టర్ గారు పైన బాగా చేస్తున్నారు, నొప్పి లేకుండా చేస్తున్నారు, నీకు అనిపిస్తుంది. ఆయనకు తెలుసు ప్రాబ్లం లోపల ఉంది.
మరి ఎందుకు చేయట్లేదు? చేస్తే నువ్వు నొప్పి అంటావు, నువ్వు పోయి బయటికి ఈ డాక్టర్ గారు మంచోడు కాదు, బలంగా ఒత్తుతాడు, బలంగా రక్తాన్ని పొడుస్తాడు అని ప్రచారం చేస్తావు. అందుకోసం ఆయన ఏంటంటే, నా ట్రీట్మెంట్ కంటే నాకు పేరే కావాలి అని పై పైన రుద్దుతారు. కానీ మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే, లోపల నుంచి బాగు చేయటానికి కఠినంగా వైద్యం చేస్తాడు. దానిని అవసరమైతే బ్లేడ్తో క్లోస్తాడు, ఒత్తి ఒత్తి సీము తీస్తాడు, లోపలకు పంపుతాడు. మందు దూది రెండు కలిపి లోపలికి ఆ యొక్క సిజర్ ద్వారా లోపలికి పంపుతున్నప్పుడు ఈ పేషెంట్ ఎగురుతాడు, అరుస్తాడు, తిడతాడు కూడా డాక్టర్ని, నొప్పికి తట్టుకోలేక. కానీ ఈ వైద్యమే మంచిది. అట్లాగనే గద్దించే పాస్టరు, హెచ్చరించే పాస్టరు కొన్నిసార్లు కొడతారు కూడా. ఎందుకు? నువ్వు బాగుపడటానికి. ఇగో ఉన్నవాడు, గర్వం ఉన్నాడు, నన్ను కొడతాడా, నన్ను తిడతాడా, నన్ను గద్దిస్తాడా, ఇది కాకపోతే ఇంకొక చర్చి. నేను నిజం చెప్తున్నా, ఎన్ని చర్చికైనా మనం పోవచ్చు, కానీ మన మీద ధ్యాస దృష్టి పెట్టి బెత్తముతో కొట్టేవాడు, సరిచేసేవాడు, పాఠాలు నేర్పేవాడు మనకు దొరకడు. నా అనుభవంలో చెప్తున్నా, ఎంతమంది పోయారు. ఇక్కడ జరిగే పనులన్నీ జరుగుతూనే ఉంది. పోయిన వాళ్ళందరి పరిస్థితులు మీరు ఒక్కసారి చెక్ చేయండి. మొన్న ఎవరో ఒక ఆయన చెప్పాడు, ఈ చర్చి నుంచి దూరమైన వాళ్ళు ఈ ఊరు బాగుపడలేరు అన్నారు. బహుశా డబ్బు సంపాదిస్తారు, ఇండ్లు కట్టుకుంటారే తప్ప మానసికంగా ఎవరు బాగులేరు. అందరూ దరిద్రంగా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనలను ఒక శరీరములో అవయవాలుగా అమర్చాడు. అవయవాలుగా అమర్చబడిన మనము ఒకరితో ఒకరు కలిసి ఉండాలంటే కష్టం. డిఫరెంట్ ఉంటుంది. ముక్కు నోటిని నమ్మదు, నోరు ముక్కుని ఇష్టపడదు, చెవి కంటిని ఇష్టపడదు. ఒక్కొక్కరిలో ఒక ఇగో ఉంటుంది. ఇగో, మేమే గ్రేట్, మేమే గొప్ప, నేను లేకపోతే మీరేం చేయలేదని కన్ను అంటదంట. నోరు అంటదంట, నేను లేకపోతే మీకు తిండే లేదురా బాబు అంటదంట. అసలు నేను పని చేయకపోతే మీకు ముద్దేడదని చేతులు అంటదంట. నేను నడిస్తేనే కదా మీరు పనికైనా వెళ్ళేదని కాలు అంటదంట. గర్వం అది, అహంకారం అది. నేను లేకపోతే గుడి లేస్తుందా, భుజం మీద మోసాను, అది మోసాను, ఇది మోసాను. మరి మోసినోడు ఎందుకు ఎక్కడ లేకపోతున్నావు? తగ్గించుకోలేక. గర్వం, అహంకారం అది. నువ్వు వాళ్ళ పరిస్థితి చూడు ఎంత దరిద్రంగా ఉంటుందో. బైబిల్ ఏమంటుంది? అంతము వరకు నిలిచి ఉండు వానికే ఏ కిరీటం దొరుకుద్దన్న. గుర్తుపెట్టుకో. సంవత్సరం అంతా కష్టపడు. పాస్టర్ గారు ఒక మాట అన్నారని నువ్వు దూరం అయ్యావనుకో, నువ్వు పడిన కష్టానికి ఫలితం శూన్యమంట. చివరి వరకు ఉండు అంటే నీ కొన ఊపిరి పొయ్యేంత వరకు ఒకే సంఘములో ఒకే పాస్టర్ కాడ నమ్మకంగా ఉండి, దేవుడు ఆ పాస్టర్ ద్వారా నిన్ను ఏ పని చేయమంటున్నానో ఆ పని చేసుకుంటూ ఓపిక సహనము కలిగి ఉండు. చూడు, నీ అంతం ఎలా ఉంటుందంటే, ఆ చింత చెట్టు వలె గొప్పగా అభివృద్ధి అయ్యి దాని కొమ్మలు ఎలా విశాలవంతంగా విస్తరించిందో, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు కూడా ఆ విధంగా అభివృద్ధి అవుతారు. చివరి వరకు నిలబడి ఉండాలి. ఎందుకంటే సంఘం అంటే ఒక రకమైన మనుషులు ఉండే స్థలం కాదు. అన్ని రకాలు కలిగిన చేపలు ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క దానికి పడదు. అర్థమైందా? ఒక్కొక్క అవయవానికి పడదు. ఒక్కొక్క విశ్వాసికి ఇంకొక విశ్వాసి పడదు. ఈ విశ్వాసి మంచి, ఈ విశ్వాసి చెడు. మళ్ళీ సంఘములోని గ్రూపులు ఉంటాయి. వీళ్ళు ఒకరితో కలుస్తారు, ఇంకొకరితో కలవరు. వీటన్నిటిని సరిచేసేవాడే దైవజనుడు. అర్థమైంది నేను చెప్పింది? వీటిని గద్దిస్తాడు, వీటిని హెచ్చరిస్తాడు. ఒకరిద్దరు వస్తారు, అయ్యగారు పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారు. ఇంకొకరు వస్తారు, ఆమె నన్ను ఇట్టన్నది. వీళ్ళిద్దరు నేను గద్దిస్తాను. కానీ ఒకరు ఎదురు చూసేదేంటి? పాస్టర్ గారు నాకు ఫేవర్గా ఉండాలని ఎదురు చూస్తారు. ఈ పాస్టర్ గారు నాకు ఫేవర్గా ఉండాలా. ఒకవేళ నీది తప్పమ్మ కొద్దిగా ఆగన్నాను అనుకో, ఈమె నా మీద పగబట్టుద్ది. ఈగో అంటారు దాన్నే.
పౌలు దాని గురించి వివరిస్తున్నాడు. చదువుదాం. 15వ వాక్యము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:15. నేను చెయ్యి కాను గనుక, 14, శరీరము ఒక్కటే, అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిది దానను కానని చెవి చెప్పినంత మాత్రాన మన శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుటైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఏం చేశాడంట? ఉంచెను. ఇది ఇంపార్టెంట్. నన్ను చూడు, ఇప్పుడు మీరందరు ఇక్కడ ఉన్నారంటే ఇది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్త ప్రకారంగా మీరు ఇక్కడ ఉంచబడ్డారు. అది అర్థం చేసుకుని శ్రమైన, బాధైన, కష్టమైన, నిందైన, దైవజనుడు మిమ్మల్ని ఎదిరించిన, గద్దించిన, వాక్యముతో ఎత్తి పొడిచిన, నువ్వు అలాగనే ఓర్చుకొని దేవునికి నమ్మకమైన బిడ్డగా, సంఘములో ఒక నమ్మకమైన అవయవముగా, దైవజనునికి ఒక నమ్మకమైన విశ్వాసిక గొర్రెగా నువ్వు ఉన్నట్లయితే, బైబిల్లో చెప్పినట్లుగా నమ్మకమైన వానికి, చెప్పండి, మెండైన దీవెనలు కలుగును. స్తోత్రం చెప్దామా? బోలెడు చర్చిలను ఇది కాకపోతే ఇది, అది కాకపోతే అది ఎట్లా ఉంటుందో తెలుసా? దాన్నే వేశ్యతనం అంటారు, వ్యభిచారం అంటారు. వ్యభిచారం అంటే ఏంటి? ఒకడిని విడిచిపెట్టి తిరిగే ఆ స్త్రీని వేశ్య అంటారు, వ్యభిచారం అంటారు. సేమ్ ఇది కూడా అంతే. అవయవాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవయవాలకు ఈగో ఉంటుంది. కన్ను అంటది నేనే ఇంపార్టెంట్. పౌలు ఏమంటున్నాడు? నువ్వు ఇంపార్టెంట్ అయితే, శరీరం అంతా కన్ను అయితే వినేది ఎవరు? శరీరం అంతా చెవి అయితే చూచేది ఎవరు? శరీరం అంతా ముక్కు అయితే తినేది ఎవరు? కాబట్టి ఏది ఇంపార్టెంట్ కాదు. ప్రతి అవయవము దేవుని దృష్టిలో ఏమై ఉన్నారంట? ఇంపార్టెంట్. ప్రతి విశ్వాసి ప్రాముఖ్యమైన వాళ్ళే. ఎవరు కూడా పనికిరాని వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ వారికి ఇవ్వబడిన పనిని చెయ్యాలి. దేవుడు అవయవములలో 18 ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరం, ఇక్కడ నాకు ఈ మాట నచ్చింది. ప్రతి దానిని, ప్రతి విశ్వాసిని సంఘములో తన చిత్త ప్రకారముగా ఏం చేశాడంట? చెప్పండి ఒకసారి విశ్వాసంతో, నన్ను దేవుడు ఈ సంఘములో తన చిత్త ప్రకారముగా ఉంచెను. విశ్వాసంతో చెప్పండి, దేవుడు ఈ సంఘములో నన్ను తన చిత్త ప్రకారం ఏం చేశాడంట? నేను చెప్పినట్టు చెప్పండి. దేవుడు ఈ సంఘములో తన చిత్త ప్రకారంగా నన్ను ఏం చేశాడు? ఉంచాను. నేనైతే అలాగనే నమ్ముతా. నేను ఇక్కడ, దేవుడు నన్ను ఇక్కడ తన చిత్త ప్రకారంగా ఉంచాడు. మీకు వాక్యము బోధించటం అది దేవుని చిత్తం. నేను నమ్ముతాను అలాగనే. నేను ఎన్నోసార్లు చెప్పాను, 10 మీటింగ్లకి వెళ్ళి వాక్యం చెప్పుట కంటే మీకు వాక్యం చెప్పిన దానిలో ఉన్నంత తృప్తి నాకు బయటికి వెళ్ళి చెప్పినప్పుడు లేదు. బయటికి వెళితే నాకు కానుకలు వస్తాయి, కానీ మీకు చెప్తే ఇక్కడ తృప్తి కలుగుద్ది. నా చెట్టుకు నేను పాదులు చేస్తున్నాను, నా చెట్టుకు పాదులు చేసి నీళ్లు పోస్తున్నాను. నా చెట్టు ఎదగటానికి నేనేం చేస్తున్నానంటే ముళ్ళు పొదలు లేకుండా క్లీన్ చేస్తున్నాను. నా చెట్టు ఎదుగుతున్నప్పుడు మేకలు, గొడ్లు వచ్చి తినకుండా నేను కాపలా ఉంటున్నాను. అలా చేస్తున్నప్పుడు రూపాయి రాదు. కానీ ఆ చెట్టు పెద్దదైనప్పుడు, వృక్షమైనప్పుడు, కొమ్మలు పెరిగినప్పుడు వాటి నీడను నేను అనుభవిస్తాను. వాటి నీడ క్రింద నేను నిద్రిస్తాను.
వాటి ఆకులో నుండి వస్తున్న గాలిని నేను పీలుస్తాను. ఒకవేళ కాయలు కాస్తే, ఫలాలు వస్తే, వాటి ఫలమును తిని నా కడుపు నింపుకుంటాను. అది ఎదిగే అంతవరకు నేను దానితో ఉండి దాని చుట్టూ నీళ్లు పోయటం, పాదులు చేయటం, ముళ్ళు తుప్పు లేకుండా దాని క్రింద శుభ్రం చేయటం, ఏ గొడ్లు ఏ మేకలు వచ్చి తినకుండానట్లుగా దాన్ని కంచి వేసి కాపాడటం నా డ్యూటీ. అట్లాగనే మీకు వాక్యం చెప్పటం నాకు అంత ఇష్టం. నా కోరిక ఏంటంటే మీరందరూ అర్థం చేసుకొని, నేను క్రీస్తు శరీరములో ఒక అవయవము, నా అంతటా నేను మౌనంగా ఉంటే ఎట్లా, నా పనిని నేను చెయ్యాలి. ప్రతి అవయవము పని చేస్తున్నప్పుడు శరీరం ఏమవుతుందంట? బలము కలిగి అభివృద్ధి అవుతుంది. 3,000 మంది ఇక్కడికి రావాలంటే మీరు బయటికి వెళ్ళి చెప్పే మంచి మాటల మీద ఆధారపడుతుంది. మార్కెట్లో కొత్తగా ఒక సబ్బు వచ్చింది. ఆ సబ్బు ఇంకా ఎవరు కొనలేదు, ఎవరు వాడుకోలేదు. కానీ ఆ సబ్బు మార్కెట్లో రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సబ్బును గురించి ప్రచారం చేస్తారు. కొత్తగా మార్కెట్లో వచ్చిన ఈ సబ్బు వండర్ఫుల్, అద్భుతం, ఇది వాడినప్పుడు మేము తెల్లగా అయ్యాం, ఇది తలకు వాడుతుంటే వెంట్రుకలు పెరిగాయి అంటే ఆ సబ్బు గురించి మంచిగా చెప్పటం వలన ప్రజల హృదయములో దూసుకొని వెళ్తుంది. ఎంతటి పిసునారి అయినా సరే ఒక్కసారి ఆ సబ్బును కొని వాడాలి అనిపిస్తుందంట. ఆ విధంగా కొన్ని చర్చిలో విశ్వాసులు బయటికి వెళ్ళి, మా చర్చిలో చూడండి, వచ్చి మా చర్చిలో వాక్యం వినండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుతంగా వారు చెప్పే మాటలను బట్టి, టీవీలో చెప్పే మాటలను బట్టి, టీవీలో చూపిస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని బట్టి దూరస్తులు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి వెళ్ళి ఏమవ్వాలా చూడాలనిపిస్తుంది. అట్ట వెళ్తున్నారు చాలామంది. దీన్ని ఏమంటారంటే ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్మెంట్. ఇండియాలోనే మా చర్చ్ అతి వేగంగా పెరుగుతుందని మీలో ఎవరైనా నాకు 100 స్టిక్కర్లు ఏపిస్తే నేను అంటిచ్చేస్తాను. ఎవరో ఒకరు చూస్తాడు, ఇండియాలోనే అతి వేగంగా పెరుగుతుందా, చనుబండ్లో ఉందా, ఒకసారి వెళ్ళి చూద్దాం. మీరు ఎలా వచ్చారని అడుగుతున్నాను. విసనపేట బస్ స్టాండ్లో ఒక స్టిక్కర్ చూశానయ్యా, ఇండియాలోనే అతి వేగంగా, అది చూసి మీ దగ్గరికి వచ్చాను అంటే అది చూసి వచ్చారు. వాళ్ళు నిలబడరు, ఒక రోజు పోతారు. ఎందుకంటే అది చూసి వచ్చిన వాళ్ళు ఎవడు నిలబడ్డు, ఇది చూసి వచ్చిన వాళ్ళే చివరి వరకు ఏమవుతారంట, నిలబడతారు. నా మాట అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘం అంటే క్రీస్తు శరీరం, ఇది ఎదగాలన్నా అభివృద్ధి అవ్వాలన్నా ఈ శరీరములో ఉన్న అవయవాల మీద ఆధారపడుతుంది. అంటే మీ మీద. మీరేమిలా బయటికి వెళ్ళి నా గురించి లేనిపోని చెప్పండి, ఖచ్చితంగా నా దగ్గరికి రారు. నా మీద చెడు చెప్పండి, నా దగ్గరికి రారు. చర్చిలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని మీరు లేనిపోని చెప్పండి, ఖచ్చితంగా రారు. నాకు వినపడతా ఉంటుంది, పలానోళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు. సరే, వాళ్ళు అనటం వల్ల నాకే ఎఫెక్ట్ లేదు. కానీ దేవుణ్ణి ఎరగని ప్రజలు మందిరానికి రావటానికి వారు అనే మాటలు ఏమవుతుందంట, అడ్డుగోడగా నిలబడుతుంది. దానికి శాపం అంట, దానికి శిక్ష అంట. అలా ప్రచారం చేసే వాళ్ళకి జరుగుతుంది. నేను అందుకే చెప్తున్నాను, మనలో ఏకాత్మ ఐక్యత ఉండాలి. ముందు అర్థం చేసుకో, నేనైనా నువ్వైనా క్రీస్తు శరీరములో ఏమై ఉన్నాము, నా పని నేను చేస్తున్నాను. నా పని చేసేటప్పుడు మీకు బాధ కలుగుద్ది. నా పని ఏంటంటే విగ్రహమును చెక్కటం అనుకోండి. పనికిరాని ఒక బండను నా చేతికి ఇచ్చారు, ఒక ఆకారం లేదు, ఆకారము లేని ఒక రాయి నా చేతికి ఇచ్చారు. ఆ రాయిని నా చేతికి ఇచ్చి చక్కని ఒక రూపములో తయారు చేయమని ఇంకొక రూపాన్ని ఇచ్చారు. సో నా పని ఏంటంటే
ఆకారము లేని ఆ రాయిని ఒక ఆకారములోనికి తీసుకురావాలి. అప్పుడు నేనేం చెయ్యాలా? సుత్తి తీసుకోవాలా? ఉలి తీసుకోవాలా? ప్రతి క్షణం నేనేం చేస్తూ ఉండాలా? టక్ 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 ఏం చేస్తూ ఉండాలా? కొడుతూ ఉండాలా. చూసే వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ రాయిని కొట్టటమే తన పని. కనికరం లేదు. బాదుతున్నాడు చూడు, కొడుతున్నాడు చూడు, కనికరం లేదు. కానీ అది ఒక రోజంట చక్కని రూపములో తయారవుతుంది. ఆ రూపములో తీసుకొచ్చిన తర్వాత చూడండి, మార్కెట్లో చెక్కిన ఆ రాతికి విలువ పలుకుతుందంట. అప్పుడు ఆ రాతిని కొనటానికి ఎంతోమంది ముందుకు వస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్న, ఈ రాతిని చెక్కిన ఆ శిల్పి ఎవరు? అప్పుడు విలువ. సో దేవుడు మిమ్ములను క్రీస్తు వలె ఉండుటకు మీరు అన్ని విషయములలో ఏమవ్వాలి? అభివృద్ధి లేక ఎదగాలి అంటే ఒక శిల్పిగా, దైవజనుడిగా, కాపరిగా, ఉపదేశకుడిగా, ప్రవక్తగా దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. నా డ్యూటీని నేను చెయ్యాలా. మీలో వ్యర్థమైన ఆ పార్ట్, వ్యర్థమైన ఆ ఆకారమును చెక్కుతూ ఉండాలా. అది చెక్కుతున్నప్పుడు నీకు నొప్పి అనిపించవచ్చు. ఒకరు అన్నారు, నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చర్చికి రారు, బల్లకు మాత్రం వస్తారు. చర్చికి రారు, బల్లలు మాత్రం తీసుకుంటున్నారు. చర్చికి రాకుండా బల్ల తీసుకోవద్దని ముక్కుసూటిగా అంటుంటే వాళ్ళకి బాధ అంట. ప్రభు ఏమంటున్నాడు? అసలు సంఘముతో సహవాసం లేని వారికి బల్లను నువ్వెందుకు ఇస్తున్నావని ఆయన అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను విశ్వాసులను సంతోష పెట్టాలన్నా, నన్ను ఇక్కడ ఈ పనికి నియమించిన నా ప్రభువును సంతోష పెట్టాలన్నా? చెప్పండి. పౌలు ఏమన్నాడు? పౌలు అంటాడు, మేము మనుషులను సంతోష పెట్టువారము కాము. మరి ఎవరిని సంతోష పెట్టువారు? దేవుణ్ణి సంతోష పెడుతున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది. నువ్వు రక్షించబడ్డావు, చర్చికి రావట్లేదు. నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, చర్చికి రావట్లేదు. నిన్ను తిడతారా, సాల్వ వేసి గౌరవిస్తారా? చెప్పండి. మరి తిట్టినప్పుడు ఏమంటారు? వీళ్ళు తిట్టినప్పుడు చర్చి మానుకుంటారు. మీ ఓటర్లు పోయి అడుగుతారు, చర్చికి ఎందుకు రావట్లేదు? బాగా పెరిగింది, కుర్చీలు కూడా పెరిగిందంటగా, చూద్దాం సీలింగ్లు కూడా వేసారంటగా, అది నేను చూస్తాను. అన్నీ జరుగుతూ ఉంటాయి. చూడటానికి ఆ మనిషి ఇక్కడికి రాడు. ఎందుకు రాడు? ఇక్కడ భయం చూసిన అంటే వణుకు పుడుతుంది. నిజంగానే నన్ను తిట్టే వాళ్ళందరూ మీ ముందు తిడతారు, కానీ ఇక్కడికి వస్తే నేను నిజం చెప్తున్నా. ఒక ఆమె అంటుందంట, ఎందుకమ్మా చర్చికి వెళ్ళట్లేదు, ఎందుకమ్మా ఇంకొక పాస్ట్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోండి, పద్దాకా 5,000. నిజం చెప్తున్నాను, ఈ చర్చి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆమె రూపాయి ఇచ్చిందే లేదు. అది ప్రజలకు తెలియదు, నేను ప్రచారం చేయలేను. ఆమె అంటుందంట, నాకు వచ్చి చెప్తున్నారు, చర్చికి రాని వాళ్ళు అంటున్నారంట, ఆయన అడగడు, ఆయన వాక్యం మేము యూట్యూబ్లో చూస్తున్నాం, ఆయన ఎంతవరకు చర్చికి రండి, ప్రార్థనలు ఎదగండి, వాక్యం వినండి. చూడు, చర్చికి రాని వాళ్ళు మంచి సాక్ష్యం చెప్తున్నారు, మేము యూట్యూబ్లో చూస్తున్నాం. ఆయన అనడు. ఒకవేళ ఏదైనా అడిగినా కూడా చర్చి వాళ్ళను చర్చి పని కోసం అడుగుతాడే తప్ప వేరే దానికి అడగడు. ఆయన అలా అడిగేవాడైతే అలాంటి రేకులు షెడ్డులో ఉండరని చర్చికి రాని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారంట. స్తోత్రం చెప్పండి. ఇది దొల్లు కాబట్టి ఈ మాటలన్నీ ఒట్టెట్టి మాటలు. ఇప్పుడు అలా చెప్పటం వల్ల నా పేరు బ్యాడ్ అవుద్దని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా బ్యాడ్ అవుద్ది. ఎందుకంటే ఎప్పుడైనా సూర్యుడే, నేను చెప్తున్నాను, అవయవాలు మీ పని మీరు చెయ్యండి. మీరు ఏ పని చేయాలనో మీకు దైవజనుడు చెప్తాడు, నేర్పుతాడు. ఆ పనిని ఫాలో అవ్వండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, గర్వం ఉంటే ఖచ్చితంగా ఆ స్థానం ఏమవుతుందంట? నాశనం. మీరు చూడు, అయ్యగారు చనిపోయిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు మీరు చూడండి. ఎంతోమంది నాకు వచ్చి చెప్తారు, మీ నాన్నగారి తర్వాత నువ్వు చాలా డెవలప్మెంట్ చేశావు. నేను అప్పుడు అంటాను, నేను చేసింది ఏమీ లేదండి, ఆ దేవుడు తన కృప తన బిడ్డల ద్వారా తన పనిని తాను
చేస్తున్నాడు, అంతవరకే. నేను అందుకే చెప్తుంటాను, ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక ముందుకు ఇంతకంటే 1000 రెట్లు ఏం చేస్తాడంట, అది నా కాన్ఫిడెంట్, నా నమ్మకం, అంతే. నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు, దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, ఇది పద్ధతి అని చెప్తున్నాను. నమ్మేవారు వినేవారు వారి నడవడికను మార్చుకుంటారు, నమ్మని వారిని మనం ఏమీ చెయ్యలేం. నేను ముగిస్తున్నాను. గుర్తుపెట్టుకుని, మీరందరూ ఒక శరీరములో ఏమై ఉన్నారు, నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరి క్రీస్తు శరీరములో ఏమై ఉన్నాం. కానీ అవయవాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండటానికి కష్టం. ఎందుకంటే ఒక అవయవము మరొక అవయవముతో ఏమవ్వదంట, పడదు. నేను నిజం చెప్తున్నాను, చాలామంది దూరం అవ్వటానికి కారణం ఏంటంటే ఒకరికొకరు పడకపోవటం వలన ఎవరో ఒకరికి నేను న్యాయం చెప్పటం వలన మిగిలిన పక్కన వాళ్ళు ఏమవుతారంట, దూరం అవుతారు. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను, కుమారి ఉన్నారు, నాగమణి, వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చింది అనుకోండి. ఈ గొడవ నా మధ్యకి తీసుకొచ్చారు. నా దృష్టికి ఎవరో ఒకరిది తప్పు కనపడుతుంది. నేను అంటాను, తప్పు నీదేనమ్మా, కరెక్ట్ కాదంటాను. అప్పుడు కుమారి బాధపడుతుంది, అంటే నాగమణిది రైటు, నాది తప్ప, నేను గుడి మానేస్తాను. ఈ గుడి లేకనా మా బావగారు పెద్ద పాస్టర్, నేను అక్కడికి వెళ్ళిపోతాను. అంతటితో నువ్వు ఆగుతావా? ఏం సుజాత, నువ్వు నా తోటికోడలు కదా, నువ్వు పోతావా? శ్రావణి, నువ్వు నా కోడలు కదా, కూతురు కదా, నువ్వు పోతావా? శ్రావణి కూడా, పిని నువ్వు చెప్పిన నేను కూడా అవుతాను. ఇక శ్రావణి ఏం చేయాలి, ఏంటి అత్తాయ్ మేమందరం ఆగితే నువ్వు మాత్రం భక్తిగా అని వాళ్ళ అత్తయ్యనే వేస్తుంది. వాళ్ళ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఆఖరు లేయమ్మ కాడికి వస్తుంది. ఈ బాబు నన్ను అడుగుతున్నాడా, ఏంటి బాబు పలానా రావట్లేదు, నన్ను అడగడు. సీనన్నని అడుగుతున్నాడా, ఈయన అడగట్లేదు. రాధా కలుసు, ఏంటి కుమారి చర్చికి రావట్లేదు, నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నాడు. అట్టన వద్దు అంటదా రాదా? ఈ మధ్య నేను కూడా చూస్తున్నాను, నేను కూడా ఆగాలనిపిస్తుంది. అవునవును, ఈ మధ్య సీలింగ్ పడ్డప్పటి నుంచి బాగా పెరిగింది అని అంటది. మీరు మంచోళ్ళు, నేనేదో అర్థం చెప్తాను, మంచోళ్ళు. కానీ అర్థం చేసుకోండి, నా పని నేను చేస్తుంటాను, మీ పనిని మీరు చేయండి. లేచిన మనం వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా ఒకసారి స్తోత్రములు చెల్లించుదాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికే వందనాలు, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ శరీరములో ప్రతి అవయవము నీ చిత్త ప్రకారముగా ఉంచబడ్డది. అవును, ఈ సంఘములో మేము ఈరోజు విశ్వాసులుగా ఉన్నామంటే అది నీ చిత్తమై ఉన్నది. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఎక్కడో పుట్టిన మమ్మలను ఇక్కడికి తీసుకురావటం, వెవ్వేరు స్థలాల్లో పుట్టిన నీ బిడ్డలందరినీ ఇక్కడ సమకూర్చి నీ శరీరముగా దీనిని ఈ ప్రాంతములో క్షేమాభివృద్ధి కలగజేస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీ చిత్తమైతే ఇది వేలాది మంది కూడి ఆరాధించే ఒక సంఘముగా మీరు తీర్చిద్దామని వేడుకుంటున్నాం. నాకు తెలుసు, మీకు తెలుసు, ఇక్కడ చదువు లేని నీ బిడ్డలు కాబట్టి జ్ఞానము, వివేకము, చదువును దయచేయండి, గ్రహింపును దయచేయండి, అర్థం చేసుకునే మనస్సును దయచేయండి. ప్రతి ఒక్కరూ వారి వారి పనులు చేసి ఈ స్థలములో ఈ ప్రాంతములో నీ చిత్తమును మేమందరము కలిసి నెరవేర్చువారుగా ఉండటకు సహాయం చేయండి. విన్న మాటలను బట్టి నిన్ను స్తుతిస్తూ రాని వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఈ రాత్రి మంచి నిద్రను మాకు దయచేసి
మరలా రేపు నీ పాద సన్నిధికి వచ్చేంత వరకు నీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చెయ్యం, సిలువ రక్తమే చెయ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చేతులు పైకెత్తి చెప్పండి, కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది అందరికీ.